ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో మన స్టూడెంట్ అనిల్ ఉన్నాడు. అనిల్, నమస్కారం. ఓం నమస్తే సార్. సో అనిల్ ఆవుల మీద ప్రాజెక్ట్లో కొంతమంది స్టూడెంట్స్తో కలిపి పాల్గొంటున్నాడు. ఆయన ఇండిపెండెంట్గా కొంత వర్క్ చేసి ఇప్పుడు ఆవులు మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ మీథేన్ గ్యాస్ అట్మాస్ఫియర్కి అది గ్రీన్ హౌస్ గ్యాస్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే అది మనకి ఆ, అపకారం చేస్తుంది ఆ గ్యాస్. దాని మూలంగా వాతావరణం వేడెక్కిపోతుంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో ఆ విషయంలో ఆవులది తప్పుందా లేదా, ఏం చేద్దాము అని అనిల్ కొంత వర్క్ చేసి రకరకాల రీసెర్చ్ వర్క్ల్ని క్రోడీకరించుకొని ఆయన ఒకటి తీసుకొచ్చాడు. మన ఆవులు పెంచమని కృష్ణుడు చెప్పాడు. ఆవులు మనకి తల్లి వంటివి అని చెప్పాడు. సో కృష్ణుడు యోగి పురుషుడు. సో అటువంటి వాడు చెప్పిన తర్వాత ఆవుల్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు, వాటిని రక్షించాలి అనే ఫిలాసఫీ వేదిక్ స్టూడెంట్స్కి ఉంటుంది. అలానే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వాళ్ళు ఈ యొక్క ఆవు మీద రీసెర్చ్ మొదలుపెట్టాము. సో ఇదివరకు చేసిన వర్క్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ లెవెల్లో జరుగుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ దాని మీద వర్క్ చేస్తున్నారు, అందులో అనిల్ కూడా. సో అనిల్ తన వర్క్ ఇప్పటిదాకా ఏం చేశాడు అన్నది ఆ, చూపిస్తాడు, మనం చూద్దాము. వెల్కమ్ అనిల్. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఈ మీథేన్ గ్యాస్ గురించి? ఎందుకు మీథేన్ గ్యాస్ ఆవు ప్రొడ్యూస్ చేసేది డేంజర్ కాదు, లేకపోతే ఉంది డేంజర్, దాన్ని ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే డేంజర్ ఉంది, మనం ఏం చేయాలి? ఈ విషయాల గురించి నువ్వు కూలంకషంగా చర్చిస్తావని నేను ఆశిస్తాను. ఎస్ రైట్. సార్, సో ప్రజెంటేషన్ చేశాను ఒకటి. యా, షేర్ చేస్తాను యా, షేర్ చేయి. సార్. వచ్చిన ఫుల్ స్క్రీన్. కవన్ మీథేన్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఆన్లైన్. ఓకే, గుడ్ గుడ్. ఇది బిల్ గేట్స్ స్టేట్మెంట్ సార్. ఇది ఫస్ట్ వన్. ఏమంటున్నాడు? కౌస్ హ్యావ్ ఎ డైజెషన్ సిస్టమ్ దట్ ఎమిట్స్ మీథేన్. ఓకే. వీ నీడ్ టు చేంజ్ కౌస్ అండ్ వర్క్ టువర్డ్స్ ఆర్టిఫిషియల్ మీట్. వి నీడ్ టు చేంజ్ కౌసా అండ్ వర్క్ టువర్డ్స్ అంటే ఆర్టిఫిషియల్. డైజెషన్ సిస్టమ్ మార్చేయాలని చెప్పి ఆయన ప్లాన్. ఓకే ఓకే. లేకపోతే ఆర్టిఫిషియల్ మీట్ అంటే మీట్ కానటువంటిది మీట్గా చూపించాలనుకుంటున్నాడు ఏదో ఒకటి. ఓకే. ఇది సో దీనికి కౌస్ హ్యావ్ డైజెషన్ సిస్టమ్ దట్ ఎమిట్స్ మీథేన్. అంటే ఆవులది తప్పు ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి చెప్తున్నాడు సార్. మనం ఆవుల్ని మనం ఇంకా పుట్టించకూడదు, దాని బదులు ఆర్టిఫిషియల్ మీట్కి వెళ్దామని చెప్తున్నాడు. ఓకే. ఒక రకంగా అంటే ల్యాబ్ లో తయారయ్యే మీట్ అదే, అట్లా ల్యాబ్లో చూపిస్తుంది. తయారైంది. అవును అవును. నేను ఒకసారి సబానాకి వెళ్ళినప్పుడు శాస్త్రి గారితో వెళ్ళి మేము అక్కడ హోమం చేసిన తర్వాత వెజిటేరియన్ రెస్టారెంట్ అక్కడ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాం. వాళ్ళు వెజిటేరియన్ చికెన్, వెజిటేరియన్ మటన్ అని చెప్పి అవుతున్నాడు వాడు. అంటే ఏదైనా ఈ గోల ఏదైనా వెజిటేరియన్ రెస్టారెంట్ పైన పేరు పెట్టే విధంగా అంటే ఇవన్నీ వెజిటేబుల్స్ నుంచి తయారైనవి, దెర్ ఇస్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, ఏమీ కలపలేదు. కానీ ఆ పేరు చెప్తే మానేసేవాడు మాంసం మానేసి తింటాడని పెట్టామన్నాడు అని ఇక్కడ చెప్పేది. కూడా ఉంది సార్ ఒక షాప్. అదే అది కొత్తగా ఉంటుంది. మేము అయితే దానికి చాలా చాలా మంది జనాలు వస్తున్నారు, వచ్చి చాలా మంది కూడా చెప్పారు మేము ఇదివరకు చికెన్ మీట్ బాగా తినేవాళ్ళం, ఇక ఇది పెట్టిన తర్వాత ఇది తింటున్నాం, ఇది అలవాటు చేసుకుంటున్నాం మేము, హ్యాపీగా ఉంది అంటున్నారు. సో గుడ్ అవును గుడ్. సార్. నెక్స్ట్. అయితే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఈజ్ ఇన్వెస్టింగ్ $9.4 million through his Bezos Earth Fund to develop a vaccine aimed at reducing methane producing microbes in cow stomach, Agriland reported. వెరీ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఈ ఈ బిల్ గేట్స్ చెప్పిన దానికి $9.4 million ఇన్వెస్ట్ చేస్తున్నాడు సార్. ఓకే. అతను ఏం చేస్తున్నాడంటే జనరల్ గా ఆవు గడ్డిని తింటుంది సార్. అవును. ఆ ఆవు లోపల ఉమ్, కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది. ఉమ్, ఆ బ్యాక్టీరియా ఆ గడ్డిని మీథేన్ గా మారుస్తుంది, ఓకే. ప్రొడ్యూస్ చేస్తుంది. ఉమ్, అది ఆవు తేలుపుల ద్వారా ఉమ్, 95% బయటకు వస్తుంది. ఆవు కౌ డంగ్ ద్వారా 5% దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే ఓకే. ఉమ్. ఇప్పుడు సో ఆ మీథేన్ వ్యాక్సిన్ అయితే తయారు బయటకు వస్తుంది. మీథేన్ అనేది బయటకు వస్తుంది ఉమ్, కన్ఫర్మ్. ఉమ్. ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే ఆ మైక్రోబీస్ ని, ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. సో దట్ మీథేన్ ప్రొడ్యూస్ అవ్వదు. చాలా డేంజర్ కదా అనిల్ ఇది. డేంజరస్ సార్. ఎందుకంటే కానీ మీథేన్ కూడా డేంజరే. కానీ ఓ పక్కన మీథేన్ కూడా డేంజరే, ఇటు ఉమ్, పక్కన వీల్ చేసే కూడా చాలా డేంజరస్. ఓకే.
సో ఈ వ్యాక్సిన్ అన్నది కరెక్ట్ కాదు నా విషయంలో. నువ్వేమనుకుంటున్నావు? 200% కరెక్ట్ కదా సార్. యా, యా. సో లెట్స్ ప్రొసీడ్. యా. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు అదొక న్యాచురల్ సైకిలే సార్, కౌ నుంచి వచ్చేది కూడా. ఓకే. జస్ట్ అంటే మనం బురద చదువుతున్నాం అన్నమాట కౌస్ మీద, అంతే, దాని మించి ఏం లేదు. అది ఆవులు పాపం దొరికినాయి, తేరగా దొరికినాయి, నోరు నోరు జీవులు. ఓకే, 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 ఓకే. జనరల్ గా మనము మన న్యాచురల్ సైకిల్లో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం కదా సార్. ఆ, అలా అని చెప్పి కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అయినా సరే, వీఆర్ నాట్ బ్లేమింగ్ హ్యూమన్స్. ఎస్, బికాస్ మనం బతకాలిగా. రేపు అన్నా ఇప్పుడు అనొచ్చు, వీళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేయకుండా వ్యాక్సిన్ పెట్టండి అంటారు. అన్ని చెప్పుకుంటూ వెళ్తే ఇంక నెక్స్ట్ మిగిలిన మనిషి ఒకటే సార్. అదే కదా, వీళ్ళు ఎంత డేంజరస్ చేస్తున్నారండి ఇది. చాలా తప్పది, చాలా తప్పు చేస్తుంది. జెఫ్ బెజోస్ చాలా తప్పు చేస్తున్నాడు. ఈ షుడ్ నాట్ ఫండ్ సచ్ థింగ్స్. యా. ఓకే. యా. నెక్స్ట్. Everyone blames the cause. యా. As we exhale, we release CO2, but it's not contributing to the climate change. It's part of the natural cycle. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? అదే ఇప్పుడు మనం ఎక్సైల్ చేస్తున్నప్పుడు CO2 వస్తుంది కదా, అవును. అది మళ్ళీ ప్లాంట్స్ తీసుకుంటుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ సైకిల్. ఇట్ ఈస్ నాట్ కంట్రిబ్యూటింగ్ టు ద క్లైమేట్ చేంజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. Why then we hold cattle responsible for the global warming when they release methane, which is also a natural cycle. అది అది కూడా న్యాచురల్ సైకిలే కాబట్టి సైకిల్, దాన్ని మనం ఎందుకు బ్లేమ్ చేయాలి? అవును సార్, అదే నా ఆలోచన సార్. ఎస్, బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇది ఒక ప్రాసెస్ సార్. ఇప్పుడు నిన్న చెప్పిండే అది గడ్డిని తింటుంది. గడ్డిలో కార్బన్ ఉంటుంది. ఈ కౌ ఈట్స్ కార్బన్ కంటైన్ ఇన్ ద ప్లాంట్ సెల్యులోస్. ఓకే. తీసుకున్నాక అది మీథేన్ రిలీజ్ చేస్తుంది, CH4 ఇక్కడ ఉంది పైన. ఓకే. కౌ బ్లెచెస్ అండ్ మాన్యూర్ రిలీజ్ కార్బన్ యాజ్ ఎ మీథేన్, CH4. ఆఫ్టర్ తేన్చినప్పుడు డంగ్ తేనుపుల నుంచి వదిలినప్పుడు లేకపోతే ఆవు పేడ నుంచి కానీ మీథేన్ గా రిలీజ్ అవుతుంది. అదే కార్బన్ ఎక్కడైతే మనం గడ్డికి తీసుకుంటాం. యా. మళ్ళీ ఆ CH4 ఆఫ్టర్ 10 years మీథేన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్. ఓకే. ఈ కన్వర్ట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఈస్ క్యాప్చర్డ్ బై ది ప్లాంట్స్ టు ది ఫోటోసింథసిస్. ఓకే. ఓకే. అదొక సైకిల్. మళ్ళీ అదే ప్లాంట్స్ మళ్ళీ అవుతుంటుంది, మళ్ళీ మీథేన్ రిలీజ్ చేస్తుంది. ఆ 10 years తర్వాత మళ్ళీ CO2 కింద రిలీజ్ అవుతుంది. దీన్ని బయోజెనిక్ కౌ కార్బన్ సైకిల్ అంటారు సార్. అది సో CO2 వస్తుంది. ఆ CO2ని మళ్ళీ అట్మాస్ఫియర్ లో అది చెట్లు పీల్చుకుంటే దాని తర్వాత గడ్డి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గడ్డి నుంచి ఇవి తింటాయి, మళ్ళీ మళ్ళీ మీథేన్. ఇది సైకిల్ అంతే, న్యాచురల్ సైకిల్ సైకిల్. సార్, న్యాచురల్ సైకిల్. యా. ఓకే. కాకపోతే ఇక్కడ 10 years తీసుకుంటుందని చెప్తున్నావు నువ్వు. అది 10 to 12, 10 years. దాన్ని నువ్వు ఎలా దాన్ని తగ్గిస్తావో కూడా చెప్తే, ఆ 10 years లో అది మీథేన్ అట్మాస్ఫియర్ లో ఉండి మరి అది పొల్యూషన్ కింద ఉంటుంది అని కదా సైంటిస్టులు భావించేది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది సార్. CO2 మన రిలీజ్ చేసే CO2 అది 10 years తర్వాత కాదు, లైఫ్ టైం అలానే ఉండిపోతుంది. ఒకవేళ మొక్కలు లేకపోతే, చెట్లు లేకపోతే అలానే సో ఉండిపోతుంది. బట్ ఈ యా, 10 years కి అట్లీస్ట్ ఇది యూనో బ్రేక్ డౌన్ అవుతుంది ఇది, యా, కరెక్ట్. CH4. నేను ఒప్పుకుంటా, మీథేన్ 10 years లోపల CO2 కింద మారిపోతుంది, నేను ఒప్పుకుంటా. కానీ ఈ 10 years లో మీథేన్ ఏమైనా హామ్ చేస్తుందేమోగా అట్మాస్ఫియర్ ని. ఖచ్చితంగా సార్, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్, ఓకే. ఓకే. వన్ ఆఫ్ ది మోస్ట్ సార్. ఫస్ట్ CO2, CH4 నైట్రిక్ ఆక్సైడ్స్ లో ఇది కూడా ఉంది కాబట్టి ఇట్స్ వెరీ మేజర్ ఇష్యూ. మరి టెన్ బట్ మన ఇయర్స్ దగ్గర సొల్యూషన్ లేకుండా గబగబా దాన్ని CO2 కింద మార్చే ప్రయత్నం ఏమైనా ఉందా? ఉంది సార్. వెరీ గుడ్. ఉంది చెప్తాను, కదా. అది చెప్తాను. యా. అది నెక్స్ట్. ఎస్. ఇప్పుడు ఈక్వేషన్ చూస్తే అర్థమవుతుంది. ఎస్. ఇది మీథేన్ సార్. ఇది మీథేన్ ఓకే. ఆక్సిడైజ్ చేసినప్పుడు CO2 ప్లస్ వాటర్ కింద ఫామ్ అవుతుందా చెప్పుకున్నది. ఓకే. ఇది వచ్చి ఫోటోసింథసిస్. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ పైన అయితే రిలీజ్ అవుతుందో ఓకే. అది వాటర్ తీసుకుంటుంది, సన్లైట్ తీసుకుంటుంది, అది షుగర్ గా ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. వెరీ ఇది గుడ్. షుగర్ ఫోటోసింథసిస్ ఏమో మనకు తెలుసు. మొక్కలకు పనికి వస్తుంది కదా. సో మొత్తానికి ఏంటంటే మీథేన్ ఆక్సిడైజ్ అవ్వాలి.
అవుతుంది సార్. యా, ఆ కంబషన్ ప్రాసెస్ ఆక్సిడేషన్ జరగాలి. న్యాచురల్ గా అట్మాస్ఫియర్ లో అవుతోంది కాదే 10 years తీసుకుంటోంది. 10 years తర్వాత తీసుకుంటుంది. సో దేర్ ఫోర్ దానికి అన్నేళ్లు పట్టకుండా మరి నువ్వేమైనా చేస్తావా? ఆ, ఇప్పుడు మన దగ్గర వ్యాక్సిన్ తో పని సొల్యూషన్ ఉంది ఉండదు సార్. కదా. ఉండదు సార్. ఉమ్. సో ఏం చేస్తావు? యజ్ఞ యజ్ఞం చేస్తే అక్కడ కంబషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఉమ్, గోశాల దగ్గర ఉమ్, ఆ, యజ్ఞం చేస్తే ఆ ఉమ్. మీథేన్ ప్లస్ ఆక్సిడేషన్ అవుతుంది కాబట్టి అది ఖచ్చితంగా వెంటనే అప్పుడే రిలీజ్ అయిపోతుంది CO2. వెరీ గుడ్ ఆన్సర్ అనిల్. సో దాని మెటీరియల్స్ అవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఏమిటి అనేది మనం రిలీజ్ చేయము. కాబట్టి ఆ అవును సార్. మెటీరియల్ తోనే ఆ మీథేన్ తగ్గించవచ్చు. అవును సార్. అంటే 10 years పట్టేది జస్ట్ ఇన్స్టెంట్ గా తగ్గిపోతుంది, అంతే కదా. ఇన్స్టెంట్. అవును సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్. యా, ఇది అర్థమైంది. నెక్స్ట్. From the above slides, it's important to know యా. that carbon is recycled carbon. This ఫ్రమ్ is ద అబౌవ్ this స్లైడ్స్ is ఇట్స్ not ఇంపార్టెంట్ టు నో దట్ కార్బన్ ఇస్ రీసైకిల్డ్ కార్బన్. ఓకే. hmm, ఓకే. this is not new additional carbon, meaning it doesn't cause any global warming. ఓకే, కొత్తగా కార్బన్ ఏం ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో దేర్ ఫోర్ ఇది గ్లోబల్ వార్మింగ్ కి కుదరదు, గ్లోబల్ వార్మింగ్ చెయ్యదు అని చెప్తుంది. ఎడిషన్ ఓకే. రీజన్ అవ్వట్లేదు ఇది. ఓకే. బోత్ మీథేన్ అబ్జార్బ్డ్ అండ్ రిలీజ్డ్ ఆర్ ఇన్ బ్యాలెన్స్. వెరీ గుడ్. ఎంత మీథేన్ అబ్జార్బ్ అయిందో అంత మళ్ళీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ అంతే మళ్ళీ అబ్జార్బ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, కాబట్టి మనకి డేంజర్ లేదు, అంతే కదా. అవును. అవును సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్. ఇది గ్లోబల్ మీథేన్ బడ్జెట్ అని 2010 2019 వరకే అప్డేట్ ఉంది సార్. ఇది వాళ్ళ ఓకే. అఫీషియల్ వెబ్సైట్ అంటే ఇది. ఎంత మీథేన్ రిలీజ్ అయింది, ఎంత అబ్జార్బ్ అయింది, అంతేనా? అంతే సార్. అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ టోటల్ ఎమిషన్స్ ఉంది సార్ పైన మీరు ఉమ్, గమనిస్తే. ఉమ్, ఉమ్, ఇక్కడ దానికి రీజన్స్ ఏంటంటే టోటల్ ఎమిషన్స్ కి ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ అండ్ యూజ్ లెఫ్ట్ ఉమ్, సైడ్ ఫస్ట్ది. ఉమ్, దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ వేస్ట్ నుంచి ఇంత రిలీజ్ అవుతుంది 211 ట్వంటీ ఉమ్, ఎయిట్ ఉమ్. బయోమాస్ అండ్ బయోఫ్యూయల్ బర్నింగ్ నుంచి మీథేన్ 28 27 టెరాగ్రామ్స్ లో ఉంది. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎంతెంత సోర్సెస్ మీథేన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎంత ఎమిట్ అవుతుంది అనేది ఉమ్, ఇది సార్ ఇదంతా. యా, ఉమ్, పక్కన రైట్ సైడ్ టోటల్ సింక్స్ చూస్తే ఉమ్, మళ్ళీ రివర్స్ లో అట్మాస్ఫియర్ కి ప్లాంట్స్ లేకపోతే సాయిల్స్ లోకి ఉమ్. ఆల్మోస్ట్ 602 521 ఆ రేంజ్ లో సింక్ అయిపోతుంది, బ్రేక్ డౌన్ అయిపోతుంది మళ్ళీ. అసలు ఎంత ప్రొడ్యూస్ అవుతుంది టోటల్లీ? టోటల్లీ 669. 669. ఓకే, దానిలోంచి ఎంత అబ్జార్బ్ అవుతోంది? 633. 633. సో డిఫరెన్స్ వచ్చి 36. ఇక రెడ్ కలర్ లో ఓకే. చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్ అబండెన్స్ 36 ఉంది. సో దాన్ని కూడా మనం తగ్గించవచ్చు, అంతే కదా అనిల్. తగ్గించచ్చు. అంటే ప్రెసెంట్ వీళ్ళు ఎమిషన్స్ మాత్రమే చూసి ఉమ్, దే వాంట్ టు మేక్ వ్యాక్సిన్స్ ఎక్సెట్రా. ఉమ్. బట్ అబ్జార్ప్షన్ సింకింగ్ కూడా చూడాలి. ఉమ్, చూడాలి. ఉమ్. ప్రెసెంట్ అట్మాస్ఫియర్ ఉంది 21 టెరాగ్రామ్స్ దాకా ఉంది సార్. ఓకే, టెరాగ్రామ్స్ ఉంది. ఓకే, దాన్ని కూడా మనం తగ్గించవచ్చు. ఓకే, గుడ్. ఉమ్, ఓకే. ఉమ్. సో వెరీ గుడ్. ఇంకా దట్స్ ఇట్. ఇదొకటి. ఇంకొకటి ఉంది సార్. ఇది నేను మన గమ్మత్తుకు ఒక రీసెర్చ్ ఓకే. కనిపించింది నాకు. స్టడీ టెల్స్ ప్లాంట్ అబ్జార్బ్స్ ది మీథేన్. ఒక ఓకే. స్టడీ చేశారు. సో అది లింక్ చూపిస్తాను సార్ మీకు. ఇది క్లిక్ చేస్తారా అదా? రావట్లేదు సార్. ఓకే. కనిపిస్తుంది సార్. యా, ద కన్జర్వేషన్. ఎక్కడ వచ్చింది? సిఎన్ఎన్ ఆర్టికల్ ఇక్కడ వచ్చింది. ఎందులో వచ్చింది ఇది? అదే ద కన్వర్సేషన్ అదా, ద కన్వర్జేషన్ అనేది ఒక ఒక ఆర్టికల్. ఓకే. వెబ్సైట్, ఓకే, వెబ్సైట్. ఓకే. న్యూస్ ఆర్టికల్ ఇది. ఓకే. We have discovered the world's pre-absorbed methane. So forests are even more important in the climate fight than we thought. ఓకే. ఓకే, అర్థమైంది. ఈ సో రీసెర్చ్ చేసిన వాళ్ళు వినిసెట్ గౌసి అని ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ సార్, యూకే లో ఉంటారు. ఓకే, వెరీ పక్కన ఉంది, పక్కన ఆధార్. ఓకే. ఓకే. ఇక్కడ కింద ఇక్కడ దట్స్ వై రీసెర్చర్స్ ఆర్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్
how methane gets into the atmosphere and how different process remove it. ఓకే. It's why my team of ecologists and climate scientists have been studying the exchange of methane between the tree bark, a surface that had previously been overlooked for its climate contribution, and the atmosphere. వెరీ వెరీ బాగుంది. Wetlands are known to be the primary natural source of methane. ఓకే. Uh, వెట్లాండ్స్ బురద. the- ఉమ్, ఉమ్, Both ఉమ్. kind of sir. Trees in swamps and uh, floodplains can emit methane from the lower portions of their trunks. ఓకే. చెట్టు కొమ్మల నుంచి కింద నుంచి ఎక్కువగా ఎమిట్ చేస్తుందంట. ఓ, ఓకే ఓకే ఓకే. అంటే Hmm. చెట్టు మొదలు. మొదలు కింద ఆ, పెరటి కింద ఆ, ఉంటాయి కదా సార్, అక్కడ కనుక నీరు ఎక్కువగా ఉంటే మీథేన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అవుతుంది. యా, ఓకే ఓకే ఓకే. దట్ ఇంక్లూడ్ మోస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫారెస్ట్ has not been well studied until now. ఓకే ఓకే. We measured methane exchange on hundreds of tree stems in the forest along the climate guardian spanning the Amazon and the Panama through the Sweden and the forest near Oxford in the UK. ఓకే. We used a simple plastic chamber and that wrapped around the tree trunk, which was then connected to a laser-based methane analyzer. ఓకే. అది అర్థమైంది ఎట్లా చేశారు రీసెర్చ్ అని చెప్తున్నారు. అలా ఓకే. ఫోటో పక్కన కూడా ఉంది సార్ కింద. యా యా యా, మనకి బేసికలీ అది అండర్స్టాండింగ్. ఓకే. Hmm, hmm. At first, we looked for methane emissions from the trees, and some do emit a small amount from their trunk and trunk base నుంచి emit అవుతున్నాయి. But the surprise happened when we measured higher up the trunk. Trees were taking up the methane from the atmosphere, and this methane removal grew stronger the higher up we went. ఓకే. ఆ చెట్టు పైకి వెళ్ళే కొద్దీ మీథేన్ అబ్జార్బ్ చేసుకుంటున్నాడు సార్ సో చెట్టు. అది ప్రొడ్యూస్ చేసినా అది అబ్జర్వ్ కూడా చేసేసుకుంటుంది. ఓకే. విత్ ఒకవేళ మీథేన్ రిమూవల్ యా. ఫ్రమ్ ది అట్మాస్ఫియర్ డామినేటింగ్ ఓవరాల్ ఎక్స్చేంజ్. ఎస్. ఇది సార్. చాలా బాగుంది. అండర్స్టూడ్. గుడ్. సో సో మొత్తానికి నీ రీసెర్చ్ వర్క్ బాగుందయ్యా, చాలా బాగా చేసావు. గుడ్. సో మొత్తానికి మీథేన్ గురించి ఫ్యాక్ట్స్ బాగా కలెక్ట్ చేసావు, దాన్ని ఎట్లా స్టడీ చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా రిమూవ్ చేయాలనేది బాగుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మీథేన్ గ్యాస్ని ఎట్లా అబ్జర్వ్ అవుతుంది, ఫస్ట్ మీథేన్ ఎంత ఉంది, మనము యజ్ఞంలో వేసే మెటీరియల్ని బట్టి మీథేన్ గ్యాస్ని ఎట్లా అబ్జర్వ్ చేసుకుంది, మీథేన్ గ్యాస్ ఎంత తగ్గింది అని మనం చూపించాలి. ఓకే, అది మనం ఎట్లయినా చేస్తున్నాం కాబట్టి సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో గుడ్ అయ్యా, చాలా బాగుంది. మంచి వర్క్ చేసావు. హోప్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో టేకప్ దిస్ వన్ అండ్ వర్క్. వాళ్ళు కూడా పాపం కొంత ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ వర్క్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. లెట్స్ హోప్ దట్ దే విల్ కమ్ ఇన్ లైన్ విత్ యూ. సో లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. ఓకే. సో వాట్ ఇక్కడ ఆర్ సజెషన్స్ యూ వాంట్ టు గివ్? కొన్ని గవర్నమెంట్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయి సార్. అమెజాన్ కి బిల్ గేట్స్ కి. ఈవెన్ యూకే గవర్నమెంట్ కూడా ఆల్రెడీ స్టార్టెడ్ రీసెర్చ్ ఆన్ దిస్ వ్యాక్సిన్. ఓకే. ఓ, వ్యాక్సిన్ మీద పడ్డారు తప్పితే వాళ్ళు నేచురల్గా ఏం చేయదలుచుకోలేదు. న్యాచురల్ గా ఏం చేయట్లేదు సార్ వాళ్ళు. డెన్మార్క్ లో అయితే ఈ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక ఆవు మీద 75 పౌండ్లు అంటే 7,100 7,100 రూపాయలు ట్యాక్స్ బా. ఒక ఆవుకి. ఆల్రెడీ 2030 నుంచి స్టార్ట్ చేస్తారంట. అయితే మనం 2030 లోపల వీళ్ళు వ్యాక్సిన్ అయితే మన తెద్దామని. ఎక్స్పెరిమెంట్ డెన్మార్క్ లో చేయాలి అనిల్. అంటే ఇప్పుడు డెన్మార్క్ లో ఆవులు ఎక్కువ, పాల ఉత్పత్తి ఎక్కువ కదా అక్కడ. అవును సార్. సో మనం అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి అక్కడ తగ్గింది అని చూపించామనుకో, అప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కూడా పోతుంది కదా. అవును, వీళ్ళు ట్యాక్స్ ప్లాన్ పోతుంది ఏంటంటే ప్లస్. సార్, వీళ్ళు 2030 లోపల వ్యాక్సిన్ తెద్దామని వీళ్ళు 2030 నుంచి డెన్మార్క్ వాళ్ళు ట్యాక్స్ వేస్తారని చెప్పారు ఆల్రెడీ. ఓకే. అంటే అప్పటికి వ్యాక్సిన్ వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళందరూ వ్యాక్సిన్ వాడతారు. సో అప్పుడు ఎమిషన్స్ తగ్గిపోతాయి, వీళ్ళకి బిజినెస్ వస్తుంది, ట్యాక్స్ వస్తుందని చెప్పి ప్రభుత్వాలు బిజినెస్ మ్యాన్స్ అందరు కలిపి ఆలోచిస్తున్నారు సార్. కానీ ఆవులు చస్తాయి, దాని మూలంగా వచ్చే పాలు అవన్నీ కూడా మనకి విపరీతమైన వికటిస్తాయి మనకి అనే ఆలోచన లేదు. ఇదివరకు ఏం లేదు. చేశారంటే ఆవుకి మీట్ పెడితే బాగుంటుందని చెప్పి ఆవుకి మాంసం తినిపించే ప్రయత్నం చేశారు. చేసి మ్యాడ్ కౌ డిసీజ్ తెప్పించారు. అది అది కూడా ఇంగ్లాండ్లోనే జరిగింది. అవును, యూరోప్ లో బాగా మీథేన్ ఎమిషన్స్ చాలా. దేర్ ఫోర్ 2030 దాకా టైం ఉంది కాబట్టి, ఇది మనది 2025 కాబట్టి మనము నెక్స్ట్ ఇయర్ లోపల మనం గనక కనీసం నెక్స్ట్ 2 ఇయర్స్లో అన్న మన రీసెర్చ్ వర్క్ చేసి మనము మీథేన్ తగ్గిస్తున్నాము అని చూపించగలిగితే
ఇంకప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా పక్కనకి పోతుంది. అవును సార్. అప్పుడు ఆవులు కానీ వాళ్ళు నష్టపోవు, హ్యూమన్స్ కూడా నష్టపోరు. మాక్సిమం అమెరికా, యూరోప్ కాంటినెంట్స్ లో బాగానే వ్యాక్సిన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. అట్లీస్ట్ ఇండియా వరకు పాకదని, ఇండియాను సౌత్ ఏషియన్ నేషన్స్, జపాన్ అటు సైడ్, చెప్పలేము, మలేషియా. చెప్పలేము. గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఏ ఉమ్, గవర్నమెంట్ ఉంటుందో మనకు తెలియదు. అది ఉమ్, వాళ్ళు నష్టం చేయడానికి ఎంతన్నా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంత నష్టం జరిగింది ఇప్పుడు చెప్తున్నారు. ఉమ్, హార్ట్ అటాక్స్ విపరీతంగా వస్తున్నాయి, పిల్లలు పుట్టకపోవడం ఎక్కువ జరుగుతున్నది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్. వాళ్ళకి కావాల్సిన డబ్బులు తప్పితే వాళ్ళు ఏం ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు దానికి ఏంటి, నెక్స్ట్ ఏంటి మరి, ఇంత ఎఫెక్ట్ అయింది మరి దీని సంగతి ఏంటి అంటే దానికి నోరు బెదపరు మరి. మేము ఇంతమందిని రక్షించామంటారు, రక్షించింది వాళ్ళు ఏం లేదు, భక్షించిందే ఎక్కువ ఉంది. సో ఈ ఉమ్. వ్యాక్సిన్ మూలంగా చాలా డేంజర్ ఉంది. అనిలు పట్టుదలగా దీని మీద వర్క్ చేద్దాం, మనము చేసి ఒకటి ప్రొడ్యూస్ చేద్దాం. ఓకేనా? ఇంకొక పాయింట్ సార్. యా, చెప్పు. నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ అంటే ఒక యానిమల్ ఫామ్కి వెళ్ళారు ఇక్కడ, తెలిసిన ఉమ్. వాళ్ళు. వాళ్ళ ఫొటోస్ లో అప్పుడు నేను చూసింది అంటే వాళ్ళు వుడ్ బాన్ చేస్తున్నారు అక్కడే, ఆ కౌ ఫామ్ లోనే. ఏం చేస్తున్నారు? చెక్కను కలుస్తున్నారు, వుడ్ బాన్స్. ఓకే. అంటే ఇప్పుడు యజ్ఞం మనం మనకి మనకి ట్రెడిషన్ లో ఉంది. వీళ్ళకి ఓకే. అంత సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవచ్చు కానీ, బట్ వుడ్ బర్నింగ్ అనేది జరుగుతుంది ప్రతి యానిమల్ ఫార్మ్స్. ఓకే. సో అంటే కైండ్ ఆఫ్ లైక్ మీథేన్ రిలీజ్ తగ్గించడానికి అయి ఉండొచ్చు. అది ఉత్తి వుడ్ బర్నింగ్ అవ్వదు, దానికి కావాల్సిన మెటీరియల్ కావాలి. ఉత్తి వుడ్ బర్నింగ్ అయితే ఇప్పటికి అందరూ చేసేవాళ్ళు కాదు అది. ఆ, అది చేసేవాళ్ళు బట్. ఉత్తి వుడ్ బర్నింగ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది తప్పితే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే. ఓకే. సో ఓకే. బట్ దట్ ఆల్సో షుడ్ బి వెరిఫైడ్. ఎందుకు వెరిఫై చేయకూడదు, అది కూడా వెరిఫై చేయాలి. ఓకే. ఓకే సో సార్. దీని మీద చేద్దాం వర్క్ సార్. చేద్దాము. లెట్ అస్ సే నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ప్రొడ్యూస్ చేయగలిగితే బాగుంటుంది, లేదా ఇంకొక 1 ఇయర్. సో 2 ఇయర్స్ లోపల మనం చేసేయాలి నీళ్ళు. ఓకేనా? ఓకే. దీని మీద ఓకే. ఉండు, ఈ ప్రాజెక్ట్ మీద ఉండు, మన ఫండింగ్ తీసుకొద్దాం, చేద్దాం. ఓకే. ఓకే. రైట్. మన ఓకే సార్. స్టూడెంట్స్ ఎవరైతే కౌ ప్రాజెక్ట్ మీద చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దానికి వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ వరకు వేదంలో ఏముందో తీసి బయటికి ఏమి చేయాలి అని చేద్దాం. ఓకేనా? ఓకే గుడ్ సార్. జాబ్ ఓకే అనిల్, సార్. గుడ్ జాబ్. గుడ్ జాబ్. థ్యాంక్ సో లెట్స్ మీట్ అగైన్. సో యూ. ఓకే. ఇది మనము యూట్యూబ్లో పెడదాము. సో స్టూడెంట్స్కి కాకుండా మిగతా వాళ్ళు కూడా పనికి వస్తుంది. ఎవరన్నా కౌ ప్రాజెక్ట్ కోసం ఫండింగ్ వస్తామో, మేము ముందుకు వస్తాం అనేటట్టయితే మనం దాని గురించి ముందుకెళ్ళచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే అనిల్, టేక్ కేర్. ఓకే, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. యా. నమస్తే. సో ఓ.